హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మల్లె మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇస్తే మనకి మంచిగా మొక్క నిండా పువ్వులు ఎలా వస్తాయి, ఏ ఫర్టిలైజర్ ఇస్తే మనకి మంచిగా సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం పువ్వులు అందుకోవాలి అంటే అన్ సీజన్లో కూడా మనం పువ్వులు అనేది తీసుకోవచ్చండి. ఈ ఫర్టిలైజర్ అనేది మీరు తరచూ ఇస్తూ ఉండండి, మంచిగా మనకి మొక్క అనేది అన్ సీజన్లో కూడా పూసే అవకాశం ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ ఏంటో కూడా మీకు చూపిస్తానండి. అలాగే చిన్న మొక్క అయినా చూడండి ఎంత బాగా పువ్వులు అయితే పూసిందో. మనం కొంచెం అనేది మల్లె మొక్కకి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే సీజన్ ముందే మనం ఆకంతా కూడా తీసేసుకొని ప్రూవింగ్ చేసుకోవాలండి. ప్రూవింగ్ చేసుకోవటం అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయాక కొంచెం టిప్స్ అనేది కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి పువ్వులు అనేది అయిపోయే కొంది మళ్ళీ చిగురులు వచ్చి మొగ్గలు అనేది మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మల్లె మొక్క అయితే చిన్నదైనా సరే చూడండి ఎంత బాగా పువ్వులు అయితే పూసిందో. మనం వీటికి తరచూ ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి. మనం మల్లె మొక్కకి తక్కువ ఫర్టిలైజర్స్ అయినా సరే ఎక్కువ క్రాప్ అనేది తీసుకోవచ్చండి. మనం మంచిగా పువ్వులు బాగా వస్తాయండి. అయితే మనం మొక్కకి కొంచెం పాదు చేసుకొని ఫర్టిలైజర్స్తో పాటు కొంచెం ఎరువు కానివ్వండి, కొంచెం వర్మి కంపోస్ట్ కానివ్వండి, మన ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ కానివ్వండి, ఇలా ఏదో ఒకటి ఒక నెల ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ప్రతి తాపు ఇవ్వాలి అని ఏమీ లేదు. ఒకసారి మనం సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం కనుక ఇచ్చామనుకోండి, మనకి మొక్కకు అనేది కూడా మంచిగా సత వస్తుంది. అలాగే వాటితో పాటు మనం మంచి ఫర్టిలైజర్స్ అనేది కూడా ఇస్తూ ఉండాలి. అన్ సీజన్లో కూడా మనకి పువ్వులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను చెప్పినట్టు కొంచెం ఆ పువ్వులు అయిపోగానే ఆ టిప్స్ అనేది కొంచెం కింద కట్ చేసేయండి. ఇప్పుడు ఫర్టిలైజర్ చూద్దామండి. ఇది ఒక చిన్న మొక్క ఉంటే సరిపోతుందండి. మనకి మంచిగా పువ్వులు అనేది బాగా విపరీతంగా పువ్వులు అయితే పూస్తుంటుంది. అయిపోయినెమ్మటే మళ్ళీ మొక్కకి మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇదంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని 1:10 రేషియోలో నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకోండి. మనం కొబ్బరి ముక్కలు వంటింట్లో వాడుతూ ఉంటాము. కడిగినప్పుడు ఆ వాటర్ అనేది కూడా మనం మొక్కలకు అనేది పోసుకుంటూ ఉంటే మనకి మంచిగా పువ్వులు అనేది కూడా బాగా వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసిందే అవసరం లేదు. మనం కొబ్బరి అలా కడుగుతుంటాం కదా, ఆ వాటర్ వేస్ట్ వాటర్ అని పారబోస్తూ ఉంటాం. అలా పారబోయకుండా మన మొక్కలకు అనేది ఇవ్వండి. అసలుకి రిజల్ట్స్ కూడా మీరే చూస్తారు. అంత బాగా మంచి రిజల్ట్స్ అనేది ఈ కొబ్బరి నీళ్ళలో మనకి ఉంటుందన్నమాట. అలాగే మనం ఇంట్లో ఉండే ప్రతి మొక్కకు కూడా మంచిగా ఇలా ఇవ్వండి. మీకు అన్ సీజన్లో కూడా పువ్వులు బాగా పూస్తాయండి. చూసారు కదా, ఇలా ఫర్టిలైజర్ అనేది మంచిగా సాయిల్ లూజ్ చేసుకొని ప్రతి మల్లె మొక్కకు కూడా మీరు కుండీలలో ఉండే మల్లె మొక్కలకు కూడా ఇలా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి. అసలుకి ఇంకా కుండీలలో మంచిగా మనకి బాగా వస్తాయి. ఇలా ప్రతి మల్లె మొక్కకి మనం ఇలా చేసుకొని టిప్స్ అనేది కట్ చేసుకుంటూ ఉంటే ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా ఇదిగోండి ఇలా అయితే మనకి మొగ్గలు ఇలా స్టార్ట్ అవుతాయి. ప్రతి మొక్కకి ఇలా ఇవ్వండి. ప్రూవింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఇంట్లో ఉండే ప్రతి మొక్కకి ఇలా ప్రూవింగ్ చేసుకొని మనం ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అలాగే పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి ఇది. మీ గార్డెన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మీ మొక్కకి చాలా సింపుల్గా ఒక చిన్న మొక్కతో ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.